నిమ్మల పడ్డట్టేనా చలో ఇక మరి ఆల్చేందుకు ముందుగాల మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోతా కార్యక్రమంలో మహాపత్రికను తీసుకొని వచ్చిన మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా ముందుగాల ఆయువన వార్తలు అంటే రాజీనామా చేస్తా పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ కోజాగలు పోయిండో రేవంత్ కాడికి పోయిండో మీడియా ముఖంగా కండువ కప్పుకుండో పోచారం వల్ల జొర్రబడ్డాడు చెయ్యికి షేకాండ్ ఇచ్చిండో పోయిండో అని పాడైపోయి ఎక్కడ పోయిండ్రో దేవుడా నేను ఎక్కడ పోలేదు నేను పోయినట్టుకుంటే చెప్పుతోని కొట్టురు అన్నట్టు కూడా మాట్లాడుతుండే పెద్ద మనిషి ఇక మరి గాడికి వచ్చింది కథ అంటే మరి ఎందుకని వీళ్ళు తాస్వాం పగబట్టిరు బీఆర్ఎస్ వాళ్ళు పోషారం అని అర్థమైతలేదు పోషారం ఇప్పుడు ఏం చేయదు ఎట్ట చేయదు అని కుర్చీల పడ ఎలుకోలే తనలాడుకుంటా నేను పోలేదు నేను ఎక్కడ పోలేదు పోయినట్టుగా ఉంటే ఏదైనా ఆధారం ఉంటే మీరు బయట పెట్టుర్రి నన్ను ఎందుకు బదనామం చేస్తుర్రు నా పైన ఎందుకు మీరు తప్పుడు ప్రచారం చేస్తుర్రు ఎందుకు బట్టగాల్చి మీదేసి నన్ను హరో శమ అనిపిస్తుర్రు అని కళ్ళ నిండా నీళ్లు తీసి నిన్న ఈ కోయాగా మరో మొత్తుకొని పాడి చేసింది ఇంకా ఈ కోయాగా ఏమన్నదో ఒక్కసారి మనం విందాం మాజీ శాసనసభాపతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు గురువారం ఆయన మీడియాతో మాట్లాడి బాన్సువాడ అభివృద్ధి కోసమే నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పిండు బాన్సువాడను నేను బాగు చేద్దామని పోయినా ఉర్రికి కారు ఎక్కలేదు నేను జర మా బాన్సువాడ దిక్కు కన్ను పెట్టు సారు అని చెవుల చేద్దామని పోయిన ముచ్చట గంతే ఎందుకు నన్ను ఇవాళ పండ్లో అమ్ముతుర్రు అని ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు పోచారం నా స్వార్థం కోసం కలిసి ఉంటే చెప్పుతోని కొట్టుర్రి నా అక్కెల కోసం నా స్వార్థం కోసం నా పని కోసం నా సొంత ఎజెండా కోసం నేనేమన్నా కలిసినట్టుగా మీకేమన్నా ఆధారం దొరికితే చెప్పుతోని కొట్టుర్రి అని కూడా అంటుంది కోయాగా అవసరమైతే రాజీనామా కూడా తాను సిద్ధమే అని ప్రకటించారు ప్రజలకు హాని కలిగించే పని జీవితంలో చేయబోను అని అన్నారు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాలు కొనసాగుతున్నానని చెప్పారు ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని చెప్పారు ఉన్నంతకాలం ఇలాగే జీవిస్తా అని స్పష్టం చేసిండట కానీ కొంతమంది కావాలని నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఏదో ఆశించి సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని నెగటివ్గా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు వ్యక్తిగతంగా నా కోసం ఇప్పటి వరకు సీఎం రేవంత్ని ఏదైనా అడిగినట్లు నిరూపిస్తే క్షణం ఆలోచించకుండా రాజీనామా చేస్తా అంటుంది ఈ బాన్సువాడ కోయాగా నా మీద మీరు నా సొంత పని కోసం నా స్వార్థం కోసం కనుక రేవంత్ రెడ్డితో నేను చేయగలిపితే మీరు ఆధారం బయట పెడితే నేను రాజీనామా చేస్తాను కూడా వెనక ముందు ఆడా అనేది ఇక మరి అసలేరు కార్తీలో ముసలెద్దులు లెంక కొట్టినట్టు లెంక కొడుతుండు ఇక పోతే మాదంతా ఒకే కుటుంబం శేషగట్టాల్లో చేసినాము పెట్టెగట్టాల్లో పెట్టినాము బదనాము శేషతీరుగా చేసినాము నింద మోపెతీరుగా మోపినాము ఇప్పుడు మాదంతా ఒకే కుటుంబము అని పలుకులు పలుకుతుంది సురేఖ అక్క పోలీసు వాళ్ళు ఇంటి మీదకి రా బిడ్డ ఉసుగొల్పి నీ దండం పెడితే అమ్మ ఆరు అరుచుకుంది బిడ్డ సుష్మిత నోటికి వచ్చిన కూద కూసింది ఇక లాభం లేదు ఉన్న పదవి ఊసిపోతట్టుంది ఏం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి ఏమయ్యా మురళి మన బిడ్డ సుష్మిత ఈకారం తప్పిన కూతురు కూసే పొంగులేటిని కూసే రేవంత్ రెడ్డిని కూసే రోహిన్ రెడ్డిని కూసే
వేం నరేందర్ రెడ్డిని కూసే మన బిడ్డకు మన బంగారు బిడ్డ నోటికి తాళం లేకపాయే, మన బంగారు బిడ్డ నోటికి హద్దు లేకపాయే, నోటికి వచ్చిన కూతను ఇచ్చిపెట్టే ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఇక్కడక్కడ నాకు గుసగుస వినపడుతుంది, వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేస్తుర్రు, ఇక నీ పదవి ఊసిపోతట్టే ఉంది, మంత్రి పదవి అనబడుతుర్రు, ఏం చేదునయ్యో నాకు నిద్ర పడతలేదయ్యా. ఓ మురళి, కొండ మురళి, నా గుండెలా బండబాట అవుతుందయ్యో, నా గుండె బరువెక్కిపోతుందయ్యో, నా గుండె చెరువు అయిపోతుందయ్యో, నాకు నిద్ర పడతలేదయ్యో. బుడ పోరగాలు కాక నేను బడికి పోను అని కింది మీదకి ఎగిరినట్టు పాపం కొండ సూర్యకమ్మ కుర్తిరపడ్డ ఎలుకోలే తనలాడి ఎట చేయదు, ఏం చేయదు, ఉన్న పదవి ఊసిపోతట్టుంది, ఇక లాభం లేదు. ఏవా ఏడికి రేవంత్ అయ్య కాడికి పైన కట్టి, అన్నా రేవంత్ అన్న, నా బిడ్డ అన్న మాటలు నువ్వు మనసులో పెట్టుకొని నన్ను పచ్చి పులుసు కంటే పలస చేయకన్నా రేవంత్ అన్న, నీ దండం పెడతా అన్న. నా పదవి కనుక ఊసిపోతే నేను భూమి మీద ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న. తెల్లదాకా నాకు నిద్ర పడతలేదు రేవంత్ అన్న. నువ్వు ఎట చెప్పినా ఇంట, ఏం చెప్పినా ఇంట. ఆఖరికి నీకు బహిరంగంగా, నీకే కాదు మీడియా ముఖంగా కూడా నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా రేవంత్ అన్న. నా పదవి మాత్రం ఉడవీక కన్నో, నీ దండం పెడతాను అని గిట్లా ఆంబాయం వెళ్ళబోసుకుందాట తల్లి. అన్నట్టుగానే నిన్న ఇక క్యాబినెట్ మీటింగ్ అయ్యిందేమో, షెడ్డో పాటో కలిసిర్రేమో, మంచో షెడ్డో మాట్లాడుకుర్రేమో. ఇక ఆఖరకు వస్తార కల్లా మీడియా ముఖంగా మాదంతా ఒకే కుటుంబము, ఇక ఇంట్లో పంచాయతీలు మస్తుగా అవుతుంటాయి కదా, ఇంటింటికి మంచిపోయేనా బంగారు పోయేవల్ది. ఇక ఏదో రెండు ముచ్చట్లు, మా బిడ్డ జర్ర నోరు జారినందుకు మా ఇంట్లో పంచాయతీ కాబట్టి మేమే సర్దుకున్నాము. రేవంత్ అన్నకు ఈ మీడియా ముఖంగా నేను క్షమాపణ కోరుతున్నా, మా బిడ్డ తరపుగా నేను కోరుతున్నా. తప్పు చేసిందేమో నీ బిడ్డే, నువ్వు వచ్చి క్షమాపణ కోరుతావు. సురేఖమ్మ, ఏడ నేర్చుకున్నావు ఈ ముచ్చట? ఇదే నా తరీకా? మాట మాట్లాడితే అంతు పొంతు ఏది ఉండదా? ఆలిసాబుకు అంతు లేదు, పీర్ సాబుకు పొంతు లేదు అన్నట్టుగా మాట్లాడి ఇలా బిర్రుగా అయినాక ఉన్న పదవి ఊసిపోతట్టుంది, ఎట చేయదు ఏం చేయదు అని మళ్ళీ ఏ రకంగా పోయి నువ్వు. ఆహా, సురేఖక్క అంటే సురేఖకే. మరి బిడ్డని తీసుకుపోలేదు, సుస్మితని తీసుకుపోయి తండ్రి లాంటి వాడేగా రేవంత్ రెడ్డి. మరి అమ్మా పాపం ఏదో అయ్యింది. ఇక నిన్న మనం ఏదో పుసా మాట్లాడినందుకు మళ్ళీ వచ్చి ఇక క్షమాపణ కోరుతుంది బిడ్డే. అయ్యో నా బిడ్డ అసోటిదే కదా అనుకోను, దీవించు, తదాస్తు అను. మరి బిడ్డ తప్పు చేస్తే నువ్వు పోయి ఆడికి పోయి అన్న రేవంత్ అన్న క్షమించు అని అనుడేంది? నువ్వు మీడియా ముఖంగా క్షమాపణను కోరుతున్నా అని అనుడేంది? తప్పు చేసింది నీ బిడ్డ కనపడాలి, ఇప్పుడు నీ బిడ్డకి ఏర్పడాలి. సరే మంచి అయినా చెడ్డ అయినా దాన్ని ఆరాధీసి ఆధారం ప్రకారం ఏం మాట్లాడాలి, ఎట్లా ఏంది ఏం కథ. ఒక గౌరవమైన హోదాలో ఉన్నోళ్ళను మనం ఏ రకంగా మాట్లాడాలా అన్న సోయి లేకుండా ఇకారం తప్పిన కూతలు కూసి ఇవాళ ఇచ్చిపెడుతుంది. రేపు కూడా గిట్టే ఇంకో మళ్ళీ ఓ తీట పంచాయతీ ముంగట వేసుకుంటే మళ్ళా వచ్చి దాని కూతలు కూస్తుంది. అప్పుడు ఏమైంది? మా అమ్మ ఉందిగా చూసుకుంటుందిలే, నేను ఇప్పుడు మాటలు మాట్లాడినా కూతలు కూసినా రేపు పొద్దుగాల మా అమ్మ ఉంది, మా అయ్య ఉండు, వాళ్ళే సంలాగిస్తారు, వాళ్ళే సమర్థిస్తారు, నా బదులు వాళ్ళే ఏదైనా చేస్తారు అనేది నీ బిడ్డకి ఆలోచన పోతుందా? అమ్మో మొన్ననే నేను గాలి మాట్లాడితే గందరగోళం అయింది, గత్తరొచ్చినట్టే అయింది. మా అమ్మ తెల్లన్నాక నిద్రపోలే. నేను పుసుక్కున ఉచ్చతార్థంగా మాట్లాడిన మాటలకు మా అమ్మ నిద్రపోలే. ఎట్ట చేయదు ఏం చేయదు. ఇప్పటికైనా నా నోటిని అదుపులో పెట్టుకుంటా, నా నోరును అద్దులో పెట్టుకుంటా అన్న ఆలోచన వస్తుంది. ఆమెతో నువ్వు క్షమాపణలు కోర్పిస్తే అప్పుడు సోషల్ మీడియా సంఘం ఏమంటుంది? శబ్బాష్, తప్పు చేసినందుకు శిక్ష అనుభవించింది.
పుసా పుసా నోరు వారేసుకున్నందుకు రేవంతం కాడికి పోయి కాళ్ళ మీద పడి దండాలు వ్యక్తి క్షమాపణ కోరింది. ఇక ఇంతకంటే ఈ ఒక శిక్ష ఏముంది పెద్దది అనేది సోషల్ మీడియా కూడా కోడై కూసు. అప్పుడు నీ బిడ్డకు బుద్ధి వచ్చు. కానీ నువ్వెందుకు ఆడికి పోయి అంగలార్చి రేవంత్ అన్న అని మాదంతా ఒకే కుటుంబం అని నువ్వు మీడియా ముఖంగా అంటే ఎవరు నమ్ముతారు? సురేఖ అక్క, నీ బిడ్డకు నువ్వే ఇంకా ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది ఈ వచ్చిరాని కూతులకు. మొత్తానికి కొండ సురేఖమ్మ ఇక ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకొని రేవంత్ అన్నకు క్షమాపణ చెప్పి ఆడికెళ్ళి చిన్నగా జారుకుంది. ఇక ఈమెకంతా ఇట్లా ఉంది. అరడజను పిల్లలతో సంతోషంగా ఉండు ప్రభాస్కు మోహన్ బాబు విశేష్ వీళ్ళకు. ఇదెక్కడి కథ? ఏం మరుగున పెట్టి అన్నాడా మంచి అన్నాడా చూద్దాము. అరడజను ఏదది? ఇగోది. రెబల్ స్టార్ ప్రభాస్కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఓహో, ఈ కోయిలాగది పుట్టినరోజా? ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన బర్త్డే విషెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోహన్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మై డియర్ డార్లింగ్ బావా, నువ్వు సినీ జాతి మొత్తానికి ఒక గర్వకారణం అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి వామ్మో ఇంకా ఈ కోయిలాగా పెళ్లి కాలేదా? ఇంకా ఈ కథ పాడ్యం గారు మొత్తం ముదిరిపోయింది, బెండకాయ అయింది కోయిల, ఇంకా పెళ్లి కాలేదా? రామచంద్ర కథ ముదుగనే ఉందిగా. నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని నీకు అరడజన్ నుంచి ఏకంగా 1 డజన్ మంది పిల్లలు కూడా కలగాలని, సంతోషమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఆయన సగం ఈడైపోయింది మోహన్ బాబు, ఆయన సగం ఈడైపోయింది. ఇక ఆయన పెళ్లి చేసుకొని ఇప్పుడు మంచం ఎక్కి ఇప్పుడు ఆయన డజన్ మంది పిల్లలకు అంటాడు. 21 ఏళ్ళు 22 23 ఏళ్ళ మగోడు పెళ్లి చేసుకుంటే మంచిదేమో అనుకుంటున్నా. ఇద్దరు ఏజ్ బార్ కూడా కాకముందుకే సరే 25 ఏళ్ళు. 25 ఏళ్ళ మగోడు పెళ్లి చేసుకుంటే ఏమంటారు చూడు, వయసులో సంపాదించిన పైకమన్నా ఉండాలి, వయసులో పుట్టిన పిల్లలన్నా ఉండాలని అంటారు. ఇక ఆయన ఏముంది ముసలితనానికి వచ్చిండు ఇప్పుడు కోయాగాది. ఇన్ని రోజుల దాకా పెళ్లి చేసుకోలేదంటే ఏం తక్కువ 40 ఏళ్ళకు ఉన్నట్టుంది. కోయాగ సగం పోనే పోయింది. ఇప్పుడు ఇది మునిపే మందుల కూడు. ఆనాటి జనులంతా 60 ఏళ్ళు, ఆనాటి జనులంతా 60 ఏళ్ళు దాటినా గట్టిగా పలుగు చిప్పోలే ఉన్నారు. కానీ ఈనాటి జనులు 30 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతురు. చూస్తలేం, 30 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతుర్రు, ముఖాలు ముడత పడుతున్నాయి. మరి ఈ కోయాకు దాని సగం విడిపోయింది. అరడజన్ కాదు డజన్ పిల్లలు కనాలని ఆశీర్వాదం పెట్టిండట మోహన్ బాబు. ఈ కోయిలాగా మరి అరడజన్ ఏమో కానీ ఒకరిద్దరిని కంటే ఆడికే మాకు ఆ కోయిలాగా. సరే, ఇక ఆ కోయిలాగా ముచ్చట అట్టం ఉంది. ఎందుకంటే దీని అర్థమైంది అంటే నేను ప్రభాస్ని ఏదో అనుడు కాదు. మగోడు ఒక 25 ఏళ్ళల్లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. 25 ఏళ్ళల్లో 30 ఏళ్ళ లోపు 25 ఏళ్ళు చాలు. ఇప్పుడు ఆకలంతా అయిపోయినాక బువ్వ ఎందుకు, వయసు అంతా అయిపోయినాక పెళ్ళి ఎందుకు అన్నట్టు ఉంది భాగవతం. ఇక అప్పుడు ఏం కనపడుతుంది? అరుంధతి గిరుంధతి నాకు కనబడటలేదు, 600 అప్పు మాత్రం కనబడుతుంది అనేది కథ నడుస్తుంది. అర్థమైందా? అదే అంటున్నా. ఇక పోతే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్కు 0. ప్రజలు మీకు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయం. ఫ్యామిలీ తగాదాలు పరిష్కరించుకోలేనిది మాపై విమర్శలా? మాజీ మంత్రి కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్. ఇంట్లో పంచాయతీ అంటే దీని అర్థమైంది, ఇంట్లో పంచాయతీని మీరు తశ్వ చేసుకోలేనోళ్ళు, ఇంట్లో పంచాయతీ మీరు తశ్వ చేసుకోలేనోళ్ళు బయటి పంచాయతీ ఏం చేస్తారు మీరు?
అనేది ఇప్పుడు పిసిసి పేపర్ ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నారు. బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారు? మీరు జనాలు ఓట్లు వేయమని పోతే బారు బూరు బచ్చన్నపేట అయ్యా వచ్చినావు చెప్తాందుకు మాకు నీ ఇంట్లో పంచాయతీనే నువ్వు సమర్థించుకుంటలేవు, సరిదిద్దుకుంటలేవు, తశవ చేసుకుంటలేవు, తీర్మానం చేసుకుంటలేవు. ఇవాళ నువ్వు మా గల్లీకి వచ్చి మా ఆడకాడికి వచ్చి మాకు చెప్తున్నావు నువ్వు నీతులు అని జనాలు అంటారు. అనేది పిసిసి పేపర్ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండి. ఒక బీఆర్ఎస్ కోయిలాగా ఫోన్ చేద్దాము. అమ్మో ఈ కోయిలాగా ఇది అప్పుడే తలిగింది, ఎవరికి మాట్లాడుతుంది, బిజీ బిజీ వస్తుంది. ఇంకెవరుండ్రు? బీఆర్ఎస్ కోయిలాగా ఎవరుండ్రు? ఇంకా పల్లె రవికుమార్కి ఫోన్ చేద్దాము. కోయిలాగా ఏడా ఉందా? నాకేం కన్సూపు బాగా ఆంతలేదు, ఏం చేయపోర్రా, దగ్గర చూపు దూరం అయిపోయింది. ఏడ ఉంది కోయిలాగా? వచ్చింది. ఇక ఈ రకంగా నడుస్తుంది కథ. మరి పల్లె రవికుమార్ ఏం చెప్పాడో ఏం కథో చూద్దాం. ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారాట అనేది ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్కు 0 అనేది కూడా పరద మీదకి తెస్తుండు ముచ్చట. ఎవరు? పిసిసి పెబ్బ. మరి పల్లె రవికుమార్ ఏమంటాడో ఒక్కసారి మనం ఆలకిద్దాం. కోయిలాగా ఇది ఫోనే లేపుతలేదు, లేచిందా లేవలేదా? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి లేవలేదు. ఇంకెవరు? సుమిత్ర ఆనంద్ ఫోన్ చేద్దాం, టీజీపీఎస్సి. ఏమో మరి ఫోన్ లేపుతుందా లేపదా? ఇదేంది? కేటీఆర్ కడుపుకు అన్నం తింటున్నావా? శనార్థి ఓ తల్లి, శనార్థి తల్లి. టీజీపీఎస్సి మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ మాట్లాడేది. అవునవును తల్లి నర్సయ్య తాతనే. మార్నింగ్ న్యూస్ లో ఉన్నావు, లైవ్ లో ఉన్నావు తల్లి. చెప్పండి. ఇగో పిసిసి పేపర్ ఏం ఆంబాయం వెళ్ళబోసుకుంటుండ అంటే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్కు 0, అలా ఇంట్లో పంచాయతీలే వాళ్ళు తశవ చేసుకుంటలేరు, బయటికి పోయి ఓట్లు అడిగితే జనాలు ఎట్లా నమ్ముతారు అనేది ఆ కోయిలాగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుందమ్మా. ఏం చెప్తావు పిసిసి పేపర్కు మహేష్ కుమార్ గౌడ్కు? మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇంటి పంచాయతీ అయిపోయింది. పంచాయతీ కాదు అది, పార్టీ పంచాయతీ. ఇంటి పంచాయతీ కాదు, పార్టీ పంచాయతీ. పార్టీతో విభేదించిన కవిత గారిని పార్టీ సస్పెండ్ చేసింది, పని అయిపోయింది. మరి మీ ఇంట్లో జరుగుతున్నటువంటి మీ పార్టీలో కాదు ప్రభుత్వంలో మంత్రుల మధ్య ఈ విభేదాలేంటి? పాలనను మర్చిపోయి పంచాయతీలు తెంపుకునే కథ ఏంటి? ఇవాళ మంత్రివర్గ సమావేశాలు ఎందుకు జరుగుతాయి? రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు. ఉద్యోగులు మాకేమైనా డిఏ ప్రకటిస్తారా అని చూస్తారు. ఇంకా రైతులు మాకు ఇవ్వాల్సినటువంటి యాసంగి సన్నవడ్ల బోనస్ ఇస్తారా అని ఎదురు చూస్తారు. నిరుద్యోగులు మాకేమైనా ఉద్యోగాలు ప్రకటిస్తారా అని చూస్తారు. ఏదీ లేదు. సమాజం ఎదురు చూస్తుంది, తెలంగాణ యావత్ ఎదురు చూస్తుంది. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ఏముంటాయో అని ఏముండదు. మేము ఒప్పుకున్నాం, మేము చల్లబడ్డాం, మేము రాజీకి వచ్చినాం అని చెప్పేసి చెప్పుకోవడమే తప్ప అక్కడ జరిగేది ఏముండదు. కొండా సురేఖ గారు ఏం చెప్తారు? మరి మేము కవిత గారిని పక్కన పెట్టినాము, కొండా సురేఖ గారిని పక్కన పెట్టే దమ్ము ధైర్యం ఉన్నదా? ఎంత నిర్భయంగా ఆయుధము సీఎం గారే ఇచ్చి ఉంటారు, రేవంత్ రెడ్డి గారే ఇచ్చి ఉంటారని సురేఖ గారి కుమార్తె చెప్తారు కదా, సుస్మిత గారు. ఆమె ఇంటికి పోలీసులను పంపిస్తారు కదా. ఇంత వ్యవహారము, ఇంత రచ్చ, మీరు పోట్లాడతారు, మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదన్నట్టుగా. ఏంది వ్యవహారం? రోజొక మంత్రి. నిన్నటికి నిన్న ఈయన జూపల్లి గారు, మొన్న పొంగులేటి గారు, మొన్న వాళ్ళిద్దరు మధ్య పొన్నం మధ్య ఇంకా అక్కడ విభేదాలు. ఆయన దున్నపోతన్నాడు అని చెప్పేసి ఆయన ఒక్కటి కాదు కదా. ఈ మంత్రులు బాగా యాది పెట్టుకున్నావా? మంత్రుల పంచాయతీలు దిగడానికే మంత్రివర్గ సమావేశాలు, మంత్రుల పంచాయతీలు దింపుకోవడానికే తప్ప పాలన మీద, ప్రజల మీద ఏమాత్రం దృష్టి పెడతలేరు. పాలనను విస్మరించిండ్రు. జూబ్లీ హిల్స్ ఇక కలలుగానని వాళ్ళు. జూబ్లీ హిల్స్ కి ఎంత కేసీఆర్ గారు జూబ్లీ హిల్స్ ను ఎంత అభివృద్ధి చేసిండ్రు. దశాబ్ద కాలపు పాలనలా మాగంటి గారు కేసీఆర్ గారి వెంటబడి ఎన్ని పథకాలు తీసుకొచ్చిండ్రు, ప్రజలకు ఎంత సంక్షేమం అందించిండ్రు అక్కడ నియోజకవర్గ ప్రజలకు తెలియదా? ఓ తాజీ
ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇంకా ఇప్పుడు వాళ్ళు చోటామోటా లీడర్ల కాంచి మంత్రుల దాకా బీజేపీ వాళ్ళు ఏమో మోడీ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో సునీతమ్మను ఏడువు అని ఆమెను ఏడిపించి ఓట్లు అడుగుతున్నారు సానుభూతి కోసం. కానీ మా సంక్షేమ పథకాలే మేము పెట్టిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ధీర మీద ఉన్నారు వాళ్ళు. అందుకనే ప్రజలు జూబ్లీహిల్స్లో కర్రు కాల్చి వాత పెడతారు ఖాయం అని అనుకొస్తుండు. ఆయన కూడా ఎవరు పీసీసీ పెబ్బే అంటున్నాడు ఆ మాట కూడా. కర్రు కాల్చి పెట్టుకున్నది నిజమే, అది మీకు పెట్టడానికి ఆ వాత రెండు జాతీయ పార్టీలకు పెట్టడానికి తప్ప మాకు కాదు. మేము అక్కడ ప్రభుత్వ పాఠశాలలు, నూతన భవనాలు, మరుగుదొడ్లు, వాటర్ ప్లాంట్లు, రహమత్ నగర్ డివిజన్ లో అంబేద్కర్ స్టడీ సెంటర్, ఎర్రగడ్డలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఆయన చేతుల మీదుగా 1000 పడకల భవనం, ఆసుపత్రి భవనం పనులు ప్రారంభం. ఎన్ని పనులు మేము చేసినాము, ఎంత అభివృద్ధి మేము చేసినాము. అక్కడి ప్రజలకు బతుకమ్మ చీరలు ఎన్ని ఇచ్చినాము, అక్కడి ప్రజలకు రంజాన్ తోఫాలు ఎన్ని ఇచ్చినాం. 2,39,456 బతుకమ్మ చీరలు ఇచ్చినాం. అలాగే 84,000 రంజాన్ తోఫాలు ఇచ్చినాం. అలాగే 27,500 క్రిస్మస్ గిఫ్ట్లు ఇచ్చినాం. 25,905 మందికి ఆసరా పెన్షన్లు, ఒంటరి మహిళ పెన్షన్లు, వికలాంగులు, వితంతు, వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చినాం. అలా అనేక డబుల్ బెడ్రూమ్లు 2,743 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. 1,465 గృహలక్ష్మి పథకాలు ఇచ్చినాం. దళిత బంధు 100 కోట్లు అక్కడ ఖర్చు పెట్టినాం. బీసీ బంధుకు 3,80,00,000 అక్కడ ఖర్చు పెట్టినాం. మైనార్టీ మహిళలకు 600 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చినాం. కేసీఆర్ కిట్లు 3,300 మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చినాం. లబ్ధిదారులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కరు కాదు, 2 కాదు, నియోజకవర్గానికి అంతా మేలు జరిగింది జూబ్లీహిల్స్ కు. సంక్షేమం ఒక్కటే కాదు, అదే 2 కళ్ళులాగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. శక్తి తెలంగాణను ఆయన రూపురేఖలు మార్చి ఒక దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దిండ్రు కదా. అక్కడ ఎంత అభివృద్ధి, ఆ రహమత్ నగర్ లో అంబేద్కర్ స్టడీ సెంటర్ 30 కోట్లతో నిర్మాణం జరిగింది కదా. ఒక్కటి కాదు కదా, ఇంటింటికి ఉచితంగా నీళ్లు ఇస్తుంది కదా, తాగునీరు. ఇప్పుడు బిల్లు వేయవట కదా కాంగ్రెస్. ఎట్లా కాంగ్రెస్ కోట్లు వేస్తారు? ఇంకొకటి బీజేపీ విషయానికి వద్దాం. మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్. మరి ఆయన కేంద్ర మంత్రిగా, ఆ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా, మరి ఆయన ఆ నియోజకవర్గానికి ఇంతవరకు ఏమన్నా చేసిందా? ప్రజలు గుర్తించరా? బీజేపీ ఏమీ చేయలేదు కదా అక్కడ. మంత్రి అయి ఉండి కూడా తమ నియోజకవర్గ ఎంపీ మంత్రి అయి ఉండి కూడా నియోజకవర్గానికి ఏమీ రాదు, కేంద్రం నిధులు ఏమీ రావు, ఆయన ఏం పని చేయడని తెలిసి ఎట్లా ఓట్లేస్తారు? ఇవాళ 8 మంది పార్లమెంటుకు పంపిస్తే, 8 మంది అసెంబ్లీకి పంపిస్తే, ఏపీకేమో నిధుల వరద, తెలంగాణకేమో గుండుస్తున్నా మొండి చెయ్యి. ఇటు ఈ 8 మంది పార్లమెంట్ సభ్యులు మేము జాతీయ పార్టీ, మేం పార్లమెంట్ లో మేమని పోయినోళ్ళు నిజంగానే ప్రజలు నమ్మిండ్రు. కేసీఆర్ ఏమైనా ప్రధానమంత్రి అయ్యేది ఉన్నదా? అయితే రాహుల్ గాంధీ అవుతారు, అయితే మోడీ గారు అవుతారు అని చెరుసగా మోట్లేసి పంపిస్తే, ఇద్దరు ఇటెన్ మీద అటెన్ మీద ఏం తీసుకొస్తారు రాష్ట్రానికి? ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా అయ్యాక ఇవాళ అప్పలపాలైందంటే 1,00,000 కోట్లు కాళేశ్వరానికి అయిన 1,00,000 కోట్లు జాతీయ హోదా ఇస్తే మనకి వాళ్ళ అప్పులు ఉండేదా? రాష్ట్రాన్ని మరి దివాలా తీసింది కాదు ఈ కాంగ్రెస్, అట్లా చెప్పుకుంటుంది. కానీ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడానికి కేంద్రం కారణం కాదా? మోదీ ప్రభుత్వం కారణం కాదా? ప్రజలకు అర్థం కాదా? కేవలం మతం ముసుగు దప్పుకుంటే ఓట్లు పడతాయా? అక్షింతలు వంచితే ఓట్లు పడతాయా? ఇది కాదు కదా. ఇప్పుడు ఇంకో మాట కూడా ఏంటంటే గుసగుస వాంబో, మళ్ళీ నువ్వు నన్ను తీర్చావు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే లోపల అంత కథ నడుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా గదే కథ నడిచింది. ఇక మనం గెలవకుంటే కానీ బీజేపీ వాళ్ళకి ఇద్దామనే కథ నడిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా గదే కథ నడవబోతుంది. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు లోపల మద్దతు ఏదో కథ నడుస్తుంది అనేది గుసగుస. తల్లి ఏమంటావు, నిజమేనా? ఇదైతే నవ్వుకుంటారు ఈ మాట వాళ్ళంటే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రక్ష రేకులాగా రాష్ట్ర బీజేపీ ఉన్నది. రాష్ట్ర బీజేపీ రేవంత్ రెడ్డి గారికి రక్షణ కవచం. ఇంకా వాళ్ళ ప్రభుత్వం అన్నా ఎట్లా పడగొట్టాలన్నా అని వాళ్ళు ఎదురు చూస్తుండ్రేమో. ఈయన ఎప్పుడు గద్దె దిగితే మాకు అవకాశం వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తుండ్రేమో. కానీ ఈయన దిగిపోకుండా, ఈయన పడిపోకుండా కాపాడేటువంటి రేవంత్ రెడ్డి గారికి నిరంతరం
ఆయన పర్సనల్ సెక్యూరిటీ కూడా అట్లా చూసుకుంటారో లేదో కానీ నిరంతరం రక్షణ కవచంగా రాష్ట్ర బీజేపీ బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా, పార్టీ అయినా, అటు చంద్రబాబు పుణ్యమాని మోడీ గారైనా ఆయనకు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఒక్కటని తెలుసు, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటని తెలుసు, కానీ బీఆర్ఎస్ కాదు, రెండు జాతీయ పార్టీలు కలిసి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ నేత, అవసరమైతే రేపు పొద్దున కేంద్రంలో చక్రం తిప్పగలిగిన నేత కాబట్టి ఈ పథకాలను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా విప్లవం ఎట్లా తీసుకొస్తాడో, తెలంగాణలో ఆయన రైతులకు చేసినటువంటి రైతు బంధు గాని, 24 గంటల ఉచిత విద్యుత్తు గాని, అనేక పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం గాని, నదుల నీళ్లను వాడుకునే విధానం గాని, దేశవ్యాప్తంగా ఈ విప్లవం ఎక్కడ తీసుకొస్తాడు అనేటువంటి ఒక భయంతోని మరి ఆయన అనర్చాలని రెండు జాతీయ పార్టీలు కుట్ర చేసి ఇద్దరు కలిసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఎన్ని ఇబ్బందులైనా కేసీఆర్ గారు ఎదుర్కొంటారు. ఈ ఇబ్బందులు కొత్త కాదు, ఈ కథలు కొత్త కాదు. వస్తారు ఆయన ప్రచారం అవసరం లేకుండానే నియోజకవర్గం ఉన్నది అయినప్పటికీ వీళ్ళు ఏదో భయంతోని నర్సయ్య తాత ఒక భయంతో రేపు పొద్దుగల్లా ఏం కారణం చెప్పాలి, ఎందుకు ఓడిపోయినరు అధికార పార్టీ అంటే కారణం ఏం చెప్పాలంటే ఆమె ఏడ్చింది, ఆమె సానుభూతితో నోట్లు తెచ్చుకున్నదని చెప్పడానికే ఈ కథలు తప్ప ఏది లేదు. 6 నెలలు కూడా కాలేదు, దుఃఖం ఉండదా తాత, బాధ ఉండదా? చనిపోయి దుఃఖం ఉండదా? ఆ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశము, ఆ సమావేశంలో ఆమెకు మరి వాళ్ళంతా అమరయ్యే నినాదాలు, వాళ్ళ దుఃఖము, అందరి మధ్య ఇంత కన్నీరు వస్తే వచ్చిందేమో, దాన్ని రాజకీయం చేయడమా, కన్నీటిని రాజకీయం చేయడమా? అసహించుకున్నారు కదా, అది అయిపోయింది. ఇంకో ఎత్తుగడ వేసుకున్నారు నర్సయ్య తాత. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి మొదటి భార్య కొడుకు రాసిండని ఒక లేఖ తీసుకొచ్చి ఇక్కడ బయట పెడతారు. ఆయన కనీసం ఈ ఇంటి పేరు కూడా పెట్టుకోలేరు, తండ్రి ఇంటి పేరు కూడా పెట్టుకోలేడు. తండ్రి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నా వచ్చి చూడలేదు, తండ్రికి తల కొరివి పెట్టలేదు, చివరి చూపు చూడలేదు. ఆయన ఈమె మా భార్య కాదు అని రాసిందని అది ఎలక్షన్ కమిషన్ కు తెచ్చేయడం అయితే ఎంత సిగ్గుచేటు నిజంగా. మరొక్కసారి కాంగ్రెస్ ను చీకొట్టే విధంగా ఒకసారి ఏడుపును అవమానిస్తారు స్వయంగా మంత్రులై ఉండి, పదే రెండోసారి ఇట్లాంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ మళ్ళా పెట్టింది ఎవరిని? అభ్యర్థిని. వాళ్ళు కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థి. వాళ్ళు అనుకున్నారు ఈయన ఎంఐఎం అభ్యర్థి కదా, ఇంతకు ముందు ముస్లిం మైనార్టీల ఓట్లు మాకు వస్తాయని. ఎట్లొస్తాయి? మైనార్టీలకు ఒక మంత్రి ఇవ్వకపోతే మీరు, మైనార్టీలకు పాలన చేత కాదు, మైనార్టీలకు ఇది కాదని రేవంత్ రెడ్డి గారు చెప్పవట్రి. ఎట్లొస్తాయి మైనార్టీల ఓట్లు? ఆయన బెదిరించి ఓట్లు వేసుకుంటాడు. బెదిరింపులకు ఓట్లు పడే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఇదేమన్నా సినిమానా? విలనిజాన్ని ప్రజలు హర్షిస్తారా? రౌడీలకు ప్రజలు ఓట్లేస్తారా? ఏందో కాంగ్రెస్ భ్రమ కాకపోతే ఇంకేం లేదు. వీళ్ళు ప్రజల ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు మేలు చేసే పాలన చేస్తే తెచ్చుకున్న తెలంగాణ, పోరాడి అమరుల త్యాగాల ఫలితమైనటువంటి తెలంగాణ, కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఇలా తెరలు చేస్తా ఉంటే రాష్ట్రం యావత్తు ఇంకా 3 ఏళ్ళు ఎట్లా గడుస్తాయి రా దేవుడా అని ఎదురు చూస్తున్నారు నరసన్న తాత. సరే తల్లి, సరే ఇగో చూసారు కదా సుమిత్ర ఆనంద్కి ఈ రకంగా మన నేను అంబాయి పోసుకుంది. సరే తల్లి శనార్థి, ధన్యవాదాలు, నమస్తే. ఇగో ఇది కథ. ఇక పోతే ఈయనెవరు? కేటీఆర్ కడుపుకు అన్నం తింటున్నావా, నిజాయితీగా పనిచేస్తే బట్టగాల్చి మీదేస్తారా, అవినీతి నిర్లక్ష్యపు అధికారిని వెనకేసుకొస్తారా? ఇదిగో ఆధారాలు, సమాధానం చెప్పు. 2 ఏళ్లుగా ఆయన మీ పాపాలనే మోస్తున్నాడు. ఎవరినే? రిజ్వీ, కలెక్టరు రిజ్వీతో సర్కారుకు 230 కోట్ల నష్టం జరిగిందట. అఖిల భారత సర్వీసు రూల్స్ను ధిక్కరించాడు. ఆయన నిర్లక్ష్యపు పనిపై ఏడాది కాలంలో ఉన్నత అధికారులకు అనేక లేఖలు రాసిన లిక్కర్ దందాకు పేటెంట్ కల్వకుంట్ల కుటుంబమే. ముఖ్యమంత్రిపై మాపై నిందలు వేస్తారా? తప్పు చేయను, నీతి తప్పను, మీలాగా కాదు. మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలనం. రిజ్వీ కోయిలాగా ఇక సంతకారు కట్టిందట ఎక్కడో. ఇక్కడ ఇక జమడిగా మోగిచ్చి ఇక రామరావు అని చెప్పి ఇంకెక్కడో సంతకారు కట్టింది ఏదో కంపెనీలకు. ఇక రిజ్వీ కోయిలాగా ఏదో చేసింది, అన్ని
తప్పుడు పనులు చేసి తప్పిదాలకు పాల్పడి అంతా ఆగమాగం జగన్నాథం చేసి ఇగో రిజ్వీతో సర్కార్కు 230 కోట్ల నష్టం జరిగిందనేది జూపల్లి ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటుండులా. ఇక ఇది బీఆర్ఎస్ కోయిలాగ బాపద్దట. ఆ కోయిలాగల సంకల కూసునే కోయిలాగ అట. ఇది బీఆర్ఎస్ వాళ్ళ సంకల కూసునే కోయిలాగ ఇక ఈ రకంగా చేసిందని ఇక ఈయన మీడియా ముఖంగా కుండబద్దలు కూర్చి చెప్పుకొస్తుండు జూపల్లి. ఇక పోతే బీజేపీకి బీటీఎంగా బీఆర్ఎస్ మంత్రి సీతక్క ఇక ఆమె బాధల ఆమె ఉంది. ఇటు మళ్తే ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా ఎవరు వచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో పంగనామాలెట్టి పంతుల్లామని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసుగా తింటుండ్రు ఉంటేగా. ఇక ఇప్పుడు చేసిన తప్పు గోషిలో పెట్టుకొని కాశీకి పోతే ఏం సకదనము. ఇప్పుడు కవితమ్మ కూడా అదే పని చేస్తుంది. ఒకనాడు తిరుపతి, ఒకనాడు యాదగిరిగుట్ట, ఒకనాడు వేములవాడ రాజన్న, ఇంకోనాడు కొండగట్టు అంజన్న, ఇంకోనాడు విజయవాడ దుర్గమ్మ, ఇంకోనాడు శ్రీకాళహస్తి, ఇంకోనాడు వాళ్ళ అయ్యా ఆఫీస్ పక్కనే ఉన్న పూరి జగన్నాథుడు. అయితే ఇక ఇప్పుడు ఈ తల్లి చేసిన తప్పు గోషలో పెట్టుకొని కాశీకి పోతే ఏమవుతుంది వెనకడికి. ఇప్పుడు ఈమె సారదందా చేసి ఇప్పుడు ఈమె అడుగుజాడల్లో మహిళలు మస్తు నడుస్తున్నారు. ఈమె ఎందుకంటే ఈమె బాట చూపించింది కదా, తొవ్వ సాగు చేసింది కాబట్టి ఇప్పుడు మందు దందాకు మేము కూడా సై అంటారు కొంతమంది ఆడోళ్ళు. ఏపీలో 3, తమిళనాడులో 2, కేరళలో గల్లీకో పార్టీ ఉంది. ప్రజలు కోరుకుంటే పార్టీ పెడుతుందట ఈ తల్లి. సారదంద పార్టీ పెట్టు తల్లి చక్కదనంగా పోతుంది ముంగడికి. సారదంద పార్టీ ఎస్డిపి పార్టీ పెట్టు. ప్రజలు కోరుకుంటే ఈమె పార్టీ పెడుతుందట. రామసక్కన్ తల్లి 100 కోట్ల మందు దందాలో మూత మోగించిన తల్లి ఇవే ఇప్పుడు ఎస్డిపి సారదంద పార్టీ పెట్టు తల్లి. బ్రహ్మాండంగా పోతుంది. 3 పువ్వులు 6 కాయలుగా తెలంగాణలో వర్ధిల్తుంది. ఏపీలో 3, తమిళనాడులో 2, కేరళలో గల్లీకో పార్టీ ఉంది. పార్టీలు ఉండడం పెద్ద విషయం కాదు. ప్రజలకు మేలు చేయాలి. ఎట చేయాలి? సార దాపించి వాళ్ళ కడుపుల పేగులకు తూట్లు పొడిపియాలి. అది ప్రజలకు మేలు. దాచుకొని కోట్లాది కోట్ల మంది సొమ్ముతోటి దంద చేసుడు ప్రజలకు మేలు. ప్యారగాన్ చెప్పులు లేని ఇల్లు చేతికి 25 లక్షల గడియారం పెట్టి బయట దేశాలలో బంగుళాలు, సొంత దేశంలో అడుగడుగున ఫామ్ హౌజులు, 100 ఎకరాల భూములు ఎట్లొచ్చినాయి ఇవన్నీ? ప్రజలను పీడించి పిప్పి చేసి వాళ్ళ కడుపుల పేగులల్లో జరిగలై బలిసి ఇగో ఈ రకంగా మీరు సంపాదించుకుర్రు. ఇప్పుడు తెలియదా లోకానికి? 10 ఏళ్ళు మీరు లక్షల కొద్దిగా ఇయ్యాల వాటాల కాడ పంచాయతీ వచ్చి నా వాటా గింత ఉండే గంతెందుకు ఇస్తుర్రు అని పంచాయతీ పెట్టుకొని పక్కకు జరిగినవు. తెలియదా నీ కథ? నువ్వు చేసిన దందా ఏంది, నువ్వు చేసిన పనులేంది? ఒకప్పుడు మీ సంసారం మీ కుటుంబం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? తెలంగాణ సమాజము ఆలోచన చేసే మీ అయ్యను బాయికాడ మండబెట్టిర్రు. ఇప్పుడు ఈమె ప్రజలు కోరుకుంటే పార్టీ పెడుతుందట ఈమె. ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని, పార్టీ పెడితే తనకు కాదని, ప్రజలకు మేలు జరగాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఆమె యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేసిందట. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఆమె కీలక వ్యాఖ్యలు చేసిందట. అమ్మో, తెలంగాణ జాగృతి సివిల్ సొసైటీ సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాల గురించి తాను పుష్కలంగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. రాజకీయాల గురించి తెలంగాణ జాగృతి తరపున మాట్లాడాలంటే రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఈ తల్లి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి
దర్శనం. ఈ పాపాలన్నీ పోవాలి, నేను చేసిన పాపాలన్నీ పోవాలి, నా మీద మచ్చ ఉండొద్దు. ఏ మచ్చ? శారదంద మచ్చ. ఈ శారదంద మచ్చ రేపు నేను జనాలలో తిరుగుతుంటే ఇక నిజామాబాద్కి వెళ్ళి ఇవాళ మరి ఇక సురువు చేస్తుందేమో. అయితే ఈ శారదంద మచ్చ ఎట్లా పోవాలి, ఏం చేయాలి అంటే ఏడుకొండల ఎంకన్నా ఆశీర్వాదం తీసుకోవాలి, యాదాద్రి లక్ష్మీనరసన్న ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళ కాడికి పోతే వాళ్ళ దీవనార్తి పొందితే నా మీద ఉన్న మచ్చ పోతుంది అని కలగంటుంది ఈమె. జనాలు కూడా అంటారు కదా, అమ్మా వచ్చిన తల్లి 100 కోట్ల మంది దందా చేసి మంది సొమ్ములకు నోసిపుచ్చి అక్రమంగా మంది సొమ్ములు అక్కడ దారపోసి మళ్ళీ ఏం చక్కన వచ్చినా అమ్మా మాకు చెప్తాను నీతులు. కవిత, ఓ కవిత ఎట్లా రాబుద్దైంది మా ఇంటికి, మా ఆడకట్టుకు, మా గల్లికి అని అంటారో ఏమో జనాలు. అది మర్చిపోవాలి జనాలు. ఈ శారదంద మచ్చ ఏదైతే ఉందో కవిత మీద, ఈ మచ్చ మాసిపోవాలంటే, ఈ మచ్చ సమసిపోవాలంటే, ఈ మచ్చ జనాలు మర్చిపోవాలంటే దేవుళ్ళ కాడికి పోయి దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకొని నేను ఈ మచ్చను పోగొట్టుకుంటా అని పగటి కలగంటుంది కవితమ్మ. కానీ పోతుందా మచ్చ? పోతుందా? ఎక్కడ పోతుంది మచ్చ? ఇవాళ కవితమ్మ అడుగుజాడల్లో ఏపీలో మొన్న కూడా చెప్పిన, ఏపీలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 100 లిక్కర్ షాపులకు ఆమె దరఖాస్తు పెట్టుకుంది. అంటే ఈ ఇచ్చిన ధైర్యమే కదా కొద్దా. ఇవాళ ఏపీలో, కర్ణాటకలో, యూపీలో కూడా సరే వాళ్ళు నిజాయితీగా దరఖాస్తు పెట్టుకోవచ్చు. అంటే ఒక మాట ఏంటంటే మా కవితమ్మనే దొంగసాటుగా 100 కోట్ల దందా చేసింది, మేము నిజాయితీగా చేయలేమా? ఇక గింత రామసక్కని సందేశము సమాజానికి ఇచ్చిన కవితమ్మ. కానీ ఒక మాట మాత్రము, కవితమ్మ 100 కోట్ల సారదందా చేసింది కదా, మేము ఆఖరికి 10 కోట్ల సారదందా కూడా చేయలేమా అని మాత్రము మా మనవరాళ్ళు, మా అక్కజైళ్ళు, మా ఆడబిడ్డలు అనుకోవద్దుల్లో మీకు పద్ధతి పడుతున్నావు. ఇది మా చండాలమైన మచ్చ. ఈ మచ్చ ఆడ మనిషి గనుక ఈ మందు దందా, ఈ సారదందా మచ్చ వచ్చిందంటే జీవితకాలం బొక్క బొందల పడేదాకా ఈ మచ్చ బోదుల్లో. తస్మాత్ జాగ్రత్త. మా షెడ్డది మచ్చ, ఇక ఆడం తప్పింది ఈ మచ్చ. అందుకే కవితమ్మ 100 కోట్ల మందు దందా చేసింది, మేము 10 కోట్ల మందు దందా చేస్తామా, చేయలేమా అని పుసుక్కున మీరు పప్పుల కాలు వేసారు. ఇక ఆగమే సంసారం, లూటో లూటి. తస్మాత్ జాగ్రత్త. అమ్మా ఇక చాలు, నీ సకదానం చాలు. ఇక నువ్వు చేసిన ఉద్ధారకం మంచిగానే ఉంది. నువ్వు తీహార్ జైల్లో 6 నెలలు చిప్పకూడు తిన్నది జనాలు అందరూ గుర్తుపెట్టుకురు. నువ్వు 6 నెలలు తీహార్ జైల్లో చిప్పకూడు తిన్నది, దోమలు ఈగలు కర్వంగా నువ్వు జైల్లో చిప్పకూడు తినంగా అందరు చూసిరు తల్లి. అందరికి ఎరుకున్న ముచ్చటే. నువ్వు చెప్తే వినేటటువంటి సోయిల జనాలు ఏం లేరు. జనాల కన్యరికే. నువ్వు పార్టీ పెట్టుకో, నువ్వు ఏదన్నా పెట్టుకో, నువ్వు ఏదన్నా చేసుకో, కానీ నువ్వు జనాలకు పోతే మాత్రము ఇంకింత నీకు ఇకారం తప్పిన పేరు వస్తుంది. హెచ్చమ్మ హెచ్చి తీరుగా, పచ్చమ్మ పచ్చి తీరుగా మాట్లాడతారు, అనవసరంగా నువ్వు మాటలు పడతావు అని మాత్రం నేను జర గుర్తు చేస్తున్నా. ఇక నీ ఇష్టం. వినాశకాలి విపరీత బుద్ధి, నీ ఇష్టం. అది నీ ఇష్టానికి వదిలిపెడుతున్నా. నన్ను అడిగితే నేను గడ చెప్తున్నా. పెద్ద కోయాగ వచ్చింది, బయకాడ వండుకున్న పెద్ద కోయాగ. ఏమంటుంది కోయాగ? ఇప్పుడే లేచింది. ఏంది గుడ్లు అంతా జరగేటట్టు చూస్తుంది కోయాగ, ఇప్పుడే లేచినట్టుగా చూస్తుంది. జూబ్లీ హిల్స్లో విజయం మనదే. బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రచారం చేయాలని సూచన. ప్రభుత్వ వైఫల్యాలు ప్రచారం చేస్తారట. బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేసీఆర్
మరి కాంగ్రెస్ కోళ్ళకు ఫోన్ చేద్దామా, ఏమంటుందో చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు ఆయుధాలు ఇయేనట. ఏది ప్రభుత్వ వైఫల్యాలు మనం ముంగటేయాలి ఉంటుంది కోళ్ళగా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. వెరీగా ఇదంతా స్విచ్ ఆఫ్ల కానీ ఉంది కథ. ఎవరుండ్రు? సునీతారావు చేద్దాం. సునీతారావుకు, ఆమె కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజీ సునీతారావు చేద్దాం. ఏమంటుందో చూద్దాం. ఎవడముందో ఈ తల్లి. జూబ్లీ హిల్స్లో విజయం మనదే, కారోళ్ళదే నాట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈమె ఫోన్ లేపుతలేదు, మరి ఏడవుందో ప్రచారం. ప్రజల వద్దకు వెళ్ళి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్టపాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు పునరుద్ఘాటించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్లగుల్లా అయిందని, ఇక జూబ్లీహిల్స్లో గెలుపు మాదే అనుకొస్తుండు పెద్ద మనిషి. నీకు 10 ఏళ్ళు నీ చేతిలో పెత్తానం పెడితేనే ఎక్కడి దాకానే ఎల్లక్క ఇల్లాసినట్టే ఉండే భాగవతం. ఇక నీ వల్ల కాదు, నువ్వంతా ఇక దంచకబుక్కి వ్యవహారమే అవుతుందని నీకు కర్రు కాల్చి వాత పెట్టి బాయి కాడ వండబెట్టింది. మరి ఇప్పుడు ఈ 2 ఏళ్ళ పోతేగా కొన్ని పనులు అయితే చేసిరు కదా, మన మాటకు అనుకుందాం. ఇప్పుడు ఆడవాళ్ళకు ఉచిత బస్సు, అది ప్రభుత్వం మీద భారమేనా? వాళ్ళే కడుతురు ఖర్చు ఆర్టీసీకి. ఇంకేదో రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇచ్చినావా? నువ్వు మొగాయినవు ఇచ్చినావా? రిక్షా దొక్కే కూలోని కొడుకు నా మనవడు ఒకటే బువ్వ తినాలని ఇక నీ దండం పెడితే ఒకళ్ళ మాటలు మాట్లాడుతీవి. తింటుర్రా? తినవెచ్చినావా? ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక సన్న బియ్యం ఇస్తారు షెడ్డో పాటు. అల్లుడు వస్తే ఏడ వండాలి? అల్లుడు వస్తే అత్త కాలకాడు వంతాడు. అల్లుని కాళ్ళు మొక్కేదా? ఒక్క అరలో ఎట్ల మెస్లు వస్తుంది? డబల్ బెడ్రూమ్ వంటివి జాడ పత్త లేకుండా చేస్తుంది. ఇక ఆడాడ కట్టించిన మొత్తం అవి పర్రెలు బట్టి, నెర్రెలు బట్టి, బలిపత్ర బట్టి, కింద మొత్తం సముద్రం అయి నీళ్లు, దోమలు ఈగలకు సంసారం చేపిస్తేందుకు కొన్ని జాగలలో కట్టిస్తేవి, తాళాలు వేసుకొని తాళం చెయ్యి మొల్లారం కట్టుకొని తిరుగుతీవి. ఎంత ముసురు పంచుకున్నావు వాళ్ళది? చెట్ల కింద చేమల కింద పండుకొని అయ్యో రామా అన్నవో రామచంద్ర అని గోస, చిన్న గోస వాళ్ళ గోస. కేసీరావు మర్చిపోయిరా జనాలు. మరి ఇప్పుడు సర్కారు వైఫల్యాలను మనం ముందు పెట్టి ఓట్లు అడగాలి. సర్కారు ఏం చేసింది, ఎట్లా చేసింది, నువ్వేం చేసినావో వాళ్ళేం చేసిరో, ఆయన ఎన్నేళ్ల కాలంలో ఏం చేసిండో జనాలకు తెలియదా? 2 ఏళ్ల పొద్దుల ఏం పని చేసిండో జనాలకు ఎరికే. 10 ఏళ్ల పొద్దుల నువ్వేం చేసినావో ఉద్దారకం జనాలకు ఎరికే. ఉరుకులో పెడితే పొద్దు కూకది. ఇక ఏమన్నా అంటే సునీతమ్మకు ఒకటే నేర్పుతున్నావాట నువ్వు. ఏందది? అతదచ్చిన 6 నెలలకు కోడలు నిట్టాడు పట్టుకొని నిగ్గి ఏడ్చిందట. అయ్యో మా కెమెరామెన్ నవ్వుతుండు, మా కెమెరామెన్ శివ కూడా నవ్వుతుండు నువ్వు చేసిన వ్యవహారానికి. మీ ఇంటి కాడగానే వస్తాడు, రోజు నందినగర్కి వెళ్ళి వస్తాడు ఆ పోరగాడు. పంచాది పాడైపోను ఇవో నీ సకదానం ముదుగానే ఉంది. కానీ మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మొత్తం కార్యక్రమానికి మరి సెలవు తీసుకుంటున్నా, శనార్థి చెప్తున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. పొదువుగా భాగవతం తగ్గదలే మీ నర్సయ్య తాతతో రప్ప యాది పెట్టుకొని చూడురే. ఎప్పుడు 8:30కు ఉంటా. శనార్థి.